లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీజేపీ దూకుడు పెంచుతోంది. మార్చి 4న తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. 2 రోజుల పాటు ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో, మార్చి 5న సంగారెడ్డిలో పర్యటించనున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో మోదీ పాల్గొనున్నారు. ప్రధాని మోదీ టూర్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల విషయంలో కొంత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. వరుసగా నరేంద్ర మోదీ 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించినారు. ముఖ్యంగా హైదరాబాద్లో నరేంద్ర మోదీ బస చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ పైన ఎక్కువగా ప్రభావం చూపే అంశంగా చూసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో నరేంద్ర మోదీ బస చేయడం అన్నది ఇక్కడ చాలామంది నాయకులను కూడా కలిసే అవకాశం ఉండే ఉన్నది కొంత ఆసక్తి రేపుతున్నటువంటి సంఘటన చూసుకోవచ్చు. ఇక మోదీ పర్యటన అధికారిక షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి సందర్భం కనబడుతుంది. ఎక్కడెక్కడ ఏ టైంలో పాల్గొంటున్నారో చూసుకున్నట్లయితే ముందుగా నరేంద్ర మోదీ 4వ తేదీన నాగ్పూర్కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. నాగపూర్ నుండి హెలికాప్టర్ల ద్వారా 10:20కి ఆదిలాబాద్కు చేరుకుంటారు. అక్కడ నుండి 10:20కి ఆదిలాబాద్కు చేరుకున్నటువంటి నరేంద్ర మోదీ 10:30కి అధికారిక కార్యక్రమాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్లేస్కు చేరుకుంటారు. 10:30 నుండి 11 గంటల వరకు అరగంట పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన అక్కడ శంకుస్థాపనలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ఇప్పటికే అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ఆయన అరగంట పాటు పాల్గొంటారు. ఆ తర్వాత 11:15 నిమిషాలకు పబ్లిక్ మీటింగ్కు ఆయన చేరుకుంటారు. పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ మీటింగ్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఇక్కడ నుండి ఎన్నికల అంశాలు, రాజకీయ అంశాలు ఈ వేదిక ద్వారా ఆయన ప్రసంగించే అవకాశాలు ఉంటాయి. అధికారిక షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల పాటు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్ నుండి మళ్ళీ హెలికాప్టర్ ద్వారా నాందేడ్కు చేరుకొని అక్కడ నుండి చెన్నైకి చేరుకుంటారు. 4వ తేదీ అక్కడ లోకల్గా అరేంజ్ చేసినటువంటి, చెన్నైలో ఏర్పాటు చేసినటువంటి లోకల్గా అరేంజ్ చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి సాయంత్రం 4 గంటలకు అక్కడ నుండి బయలుదేరి 7:45 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి రాజ్భవన్కు చేరుకొని హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆయన బస చేస్తారు. రాత్రంతా కూడా రాజ్భవన్లోనే బస చేస్తారు. మళ్ళా తెల్లారి 5వ తేదీన ఉదయం 10 గంటలకు రాజ్భవన్ నుండి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ ద్వారా సంగారెడ్డికి చేరుకొని అక్కడ లోకల్గా అరేంజ్ చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం, ఇప్పటికే అభివృద్ధి చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ముందుగా ఆయన పాల్గొంటారు. మనం టైం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఏదైతే 10:45 నుండి 11 గంటలకు ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా 11:20 నిమిషాలకు పబ్లిక్ మీటింగ్కు చేరుకుంటారు. పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. మామూలుగా సాధారణంగా బీజేపీ అన్ని రాజకీయ సభలకు విజయ సంకల్ప సభలుగా నామకరణం చేస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తరహా పేర్లతో సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్లలో బస్ యాత్రలను కూడా బీజేపీ చేపట్టింది. ఇదే పేరుతో దాదాపుగా విజయ సంకల్ప సభ పేర్లతోటే పార్టీ పరంగా ఏర్పాటు చేసే బహిరంగ సభలకు కూడా అదే పేర్లు కూడా పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే 11:30 నుండి 12:15 వరకు అంటే మళ్ళీ 45 నిమిషాల పాటు సంగారెడ్డిలో ఏర్పాటు చేసినటువంటి పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడ నుండి ఒడిశాకు వెళ్తారు. పూర్తిగా 2 రోజుల పాటు ఆయన హైదరాబాద్లో, తెలంగాణలో పర్యటించున్నారు. ఇటు నాందేడ్కు రావడం, నాందేడ్ నుండి హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్కు చేరుకోవడం, ఇక్కడ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని రాజ్భవన్లో బస చేయడం, నెక్స్ట్ డే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సంగారెడ్డి చేరుకొని అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఒడిశాకు చేరుకుంటారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2 రోజుల పాటు తెలంగాణలో నరేంద్ర మోదీ పర్యటన అనేది కొంత ఆసక్తి రేపుతుంది. ఖచ్చితంగా ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ పైన ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఏదైతే నైట్ రాజ్భవన్లో బస చేస్తున్నటువంటి నేపథ్యంలో లోకల్గా ఇక్కడ లీడర్లతో కూడా సమావేశాలు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అజయ్, అలానే మనం చూసినట్లయితే బీజేపీ ఈసారి ఖచ్చితంగా 10 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనేటువంటి పట్టుదలతో ఉంది. అదే రకమైనటువంటి ఫోకస్ కూడా తెలంగాణ పైన ఎక్కువ పెడుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన తర్వాత జాతీయ స్థాయి ఈ నేతల పర్యటనలు కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు ఉండొచ్చా? ఖచ్చితంగా బీజేపీ కొంత దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 నెలల ముందే ఈ ప్రక్రియను
బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఏర్పాటు చేసినటువంటి 2 నెలల క్రితమే శ్లోక కన్వెన్షన్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఒక మీటింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నేతలకు ఒక దిశానిర్దేశాన్ని కూడా చేసేళ్ళినటువంటి పరిస్థితి. 35% ఓట్ షేర్ను మనం సాధించాలి, 10కి పైగా పార్లమెంటు స్థానాలను మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వారికి ఒక దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా 370కి పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత దూకుడుగా వెళ్తుంది. ఈ లోపే ఏదైతే ఎన్నికల షెడ్యూల్కు ముందే పార్టీ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలను కూడా స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పర్యటిస్తూ శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం అయితేనేమి, అదేవిధంగా ఇప్పటికే అభివృద్ధి చేసినటువంటి ప్రాజెక్టులను, పూర్తయినటువంటి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే తరహాలో తెలంగాణలో కూడా నరేంద్ర మోదీ పర్యటన అనేది ఉండబోతుంది. ఆ తర్వాత జేపీ నడ్డా, అమిత్ షా పర్యటనలు కూడా వరుసగా ఉంటాయని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్ అజయ్.